హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 3 days నుంచి వర్షం పడుతూనే ఉంది, గ్యాపే లేదు. ఏది పేదని చెప్పి అబ్బు చెప్పి తగ్గిద్ది. హాస్పిటల్కి వెళ్దామా? ఇంజక్షన్ చేయించుకోవా? మరి ఎలా తగ్గిద్ది? వద్దులే, వెళ్ళొద్దులే, ఆడమ్మకి వెళ్ళొద్దులే. ఆడమ్మ క్యాప్ ఏది నీది? పెట్టేనా? ఈరోజు మార్నింగ్ లేగటమే డబల్ కాట్ బెడ్ అనేది తగిలింది పెదానికి మా బాబుకి. అది కొంచెం బ్లడ్ వచ్చింది పగిలి. ఇక అప్పటి నుంచి ఫీవర్ అయితే స్టార్ట్ అయింది. బయటికి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోవడానికి కూడా ఛాన్స్ లేదు, ఫుల్గా వర్షం పడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 7:38 ఆ టైం అవుతుంది నైట్. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దాం అనేసి అయితే రెడీ అవుతున్నాము. ఫీవర్తో పాటు జలుబు అండ్ దగ్గు కూడా వచ్చింది. ఎందుకని అది అన్న స్పెషలా? ఎందుకని? హాస్పిటల్కి అయితే వచ్చేసాము. ఇదే బలరాం పిల్లల వైద్యశాల. చాలా బాగా చూస్తారు ఈ డాక్టరు. మా బాబు పుట్టినప్పటి నుంచి ఏ హెల్త్ ప్రాబ్లం అయినా సరే ఇక్కడే చూపించాము. మేము వచ్చేసరికి జనాలు అయితే బాగానే ఉన్నారు. మా వారు ఫస్టే ఓపీ రాపిచ్చి వచ్చారు. మాది 12th ఓపీ. ఇక ఓపీ పిలవగానే వెళ్ళాము డాక్టర్ దగ్గరికి. వెయిట్ చెక్ చేశారు. వెయిట్ వచ్చేసి 9 kgs అయితే ఉన్నాడు. ఇక ఫీవర్ ఉందని మెడిసిన్ రాసి ఇంజెక్షన్ చేసి అయితే పంపించేశారు. మళ్ళీ మార్నింగ్ ఒకసారి కలవండి అని అయితే చెప్పారు. 9 kgs అంటే తక్కువ అంట, ఇంకా వెయిట్ కొంచెం ఉండాలని చెప్పారు. ఇక మెడిసిన్ ఎప్పుడెప్పుడు అని రాపించుకొని ఇక మేము ఇంటికి అయితే బయలుదేరాము. దారిలో ఒక బేకరీ దగ్గర అయితే ఆగాము బ్రెడ్ తీసుకుందామని. బ్రెడ్ అండ్ పాలు. బ్రెడ్ మా బాబు కోటి, ఇంకోటి మా ఇంటి ఓనర్ అమ్మమ్మకు కూడా బాగోలేదు, తను కూడా ఒక బ్రెడ్ తీసుకురమ్మంది. ఇక ఆ బ్రెడ్తో పాటు ఇడ్లీ అండ్ ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాము. ఇంక ఇంటికి రాగానే మా బాబుకి ఇడ్లీ పెడుతూ బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయింది కదా, ఇక బిగ్ బాస్ అయితే చూస్తున్నాము. 4 ఇడ్లీలో మా బాబు 2 ఇడ్లీ తిన్నాడు, 2 ఇడ్లీ నేను తిన్నాను. ఇక రైస్ పప్పు మార్నింగ్ దే ఉంటే మా వారైతే తింటున్నారు. ఆ పప్పుతో పాటు 3 eggs అయితే ఫ్రై చేశాను. ఇక ఫ్రై చేసుకొని అయితే తింటున్నారు. మా బాబుకి ఒళ్ళు తుడిచేసి సిరప్ పోసేసి పడుకోబెట్టేశాను. ఇక ఇప్పుడైతే పాలైతే కాగబెడుతున్నాను. లీటర్ పాలు ఇవి. 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఇలా లీటర్ పాలైతే తీసుకొస్తారు మా వారు. కేంద్రంలో పోపించుకొని వస్తారు, ప్యాకెట్ పాలు కాకుండా. ఒకసారి ఇలాగే పాలు ఎక్కువగా ఉంటున్నాయనేసి మీగడ మొత్తం తీసేసి నెయ్యి అయితే చేశాను. ఒక్కసారే చేశాను, చాలా బాగా వచ్చింది నెయ్యి అయితే. అందుకని సెకండ్ టైం కూడా అలాగే ట్రై చేశాను. కానీ 1 month గ్యాప్ వచ్చింది, అంటే ఊరికెళ్ళాము. ఆ గ్యాప్లో ఏం జరిగిందంటే ఆ మీగడ అనేది కొంచెం పాడైపోయిందనమాట. చూపిస్తాను ఈ వీడియోలో. చాలా రోజులు మీగడైతే కలెక్ట్ చేశాను, కానీ ఇక అలా 1 month గ్యాప్ వచ్చేసరికి పాడైపోయింది. అంత మీగడ పాడైపోయేసరికి నాకైతే ఏదో లాగా అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే మీగడని సపరేట్ చేస్తుంటే పెరుగుకైనా లేదంటే టీకైనా లేదంటే పాలు తాగటానికైనా సరే టేస్ట్ అనేది ఉండట్లేదు. ఇక పాలు కాగపెట్టి చల్లార్చడానికని పక్కన పెట్టాను. ఇది ఇందాక వస్తూ బేకరీలో తెచ్చిన బ్రెడ్ ఒకటేమో కింద అమ్మమ్మకి ఇచ్చేసాను, ఇంకొకటి అండ్ ఈ బిస్కెట్లు అయితే తెచ్చుకున్నాను తిందామనేసి. వీటితో పాటు చాక్లెట్స్ కూడా తీసుకున్నాను. 5 అయితే 3 అయితే అయిపోయాయి, ఇంకా 2 ఉన్నాయి. ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో కూడా ఎలా పెడతానంటే కనపడకుండా పెడతాను, మళ్ళీ మా బాబు చూస్తే కావాలి అని ఏడుస్తాడనేసి. ఇదిగోండి మీగడ పాడైపోయింది అని చెప్పాను కదా, చూడండి పైన అయితే ఇలా వచ్చేసింది. ఇక ఏం చేద్దాం, పడేయాలనే డిసైడ్ అయిపోయాను. ఇటు సైడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. కానీ మా వారికి చూపిస్తే వద్దులే పడేసే మొత్తం ఎందుకు అని అయితే అన్నారు.
గ్యాప్ లేకుండా డైలీ తీసి చేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ నాకు అలా గ్యాప్ వచ్చేసరికి పాడైపోయింది. ఇప్పుడు కాగబెట్టిన పాల నుంచి మీగడ కూడా ఏం సపరేట్ అయితే చేయలేదు, ఎందుకంటే టీకి టేస్ట్ రావట్లేదు. అండ్ నేను తోడేస్తాను పెరుగు, దానికి కూడా టేస్ట్ రావట్లేదు. ఇక పాలు చల్లారిపోయిన తర్వాత మా వారికి అయితే ఒక గ్లాస్లో పోసి అయితే ఇచ్చాను. మా బాబుకి ఇద్దామనుకుంటే మా బాబు ఆల్రెడీ పడుకుండిపోయాడు. బాగోలేదు కాబట్టి కొంచెం ఎర్లీగా పడుకున్నాడు, లేదంటే 10:30, 11 ఆ టైం వరకు మెలకుతోటే ఉంటాడు, అస్సలు పడుకోడు, ఆడుతూనే ఉంటాడు. మా వారికి పాలిచ్చిన తర్వాత మళ్ళీ మా బాబుకి ఒకసారి తడి క్లాత్తో ఒళ్ళైతే తుడిచాను. లేచాడని పాలైతే తీసుకొచ్చాను, కానీ మా బాబు అయితే తాగలేదు. కొంచెం బ్రెడ్ అయితే తిని మళ్ళీ పడుకుండిపోయాడు. మా బాబు పడుకుండిపోయిన తర్వాత బిగ్ బాస్ చూసి మేము కూడా అయితే పడుకుండిపోయాము.